ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మహాపూర్ణాహుతితో ముగిసిన తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు. శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం, తిరువీధి ఉత్సవం. తొండమనాడులో వార్షిక పవిత్రోత్సవాలు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక కైంకర్యాలు. భక్తులకు అందుబాటులో నవంబర్ నెల టికెట్ల కోట. ఈ నెల 19 నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా విడుదల. కార్వేటి నగరంలో వార్షిక తెప్పోత్సవాలు ప్రారంభం. తెప్పలపై శ్రీ సీతారామ లక్ష్మణుల దివ్య వైభవం. శ్రావణ మాసోత్సవాలతో కళకళలాడుతున్న ఆలయాలు. ముగ్గురమ్మల సేవలో తరిస్తున్న భక్తజనులు. తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా ముగిశాయి. ఈ నెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 3 రోజుల పాటు టీటీడీ ఆధ్వర్యంలో వైఖానస ఆగమోక్తంగా శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు జరిగాయి. చివరి రోజైన శనివారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం, యాగశాల కార్యక్రమాలు, తిరుచి సేవలను నిర్వహించారు. అనంతరం యాగశాలలో జరిగిన మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ఏడాది పొడవునా స్వామివారికి జరిగే ఉత్సవాలు, పూజలు, కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆగమ సంప్రదాయం. ఈ నేపథ్యంలో తిరుమల దివ్యక్షేత్రంలో ఈ నెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా 3వ రోజైన శనివారం ఉదయం యాగశాలలో ఆగమ పండితులు, అర్చకులు వైదిక క్రతువులను నిర్వహించి లఘుపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేసి కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవచనం, కలశ పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో అర్చకులు స్వామి అమ్మవార్లకు సభక్తిపూర్వకంగా స్నపన తిరుమంజన సేవను నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. ఇక శనివారం సాయంత్రం అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని బంగారు ఆభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై వెంచేపు చేశారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తుండగా స్వామి అమ్మవార్లు ఆలయ మాడవీధుల్లో తిరుచిపై ఊరేగుతూ అభయప్రదానం చేశారు.
అనంతరం వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి మహాపూర్ణాహుతి కార్యక్రమం ఆగమోక్తంగా జరిగింది. ఆలయంలోని యాగశాలలో వైదిక క్రతువులను పూర్తి చేసిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మహాపూర్ణాహుతి సమర్పించడంతో తిరుమల శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు దంపతులు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి దంపతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తికి సమీపంలో తొండమానపురంలో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలోని యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి ఆగమోక్తంగా వైదిక పూజలను నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా హోమ కార్యక్రమాలను పూర్తి చేసి స్వామి అమ్మవార్లకు ఆస్థానం సమర్పించారు. ఇక మహాముక్తి క్షేత్రం శ్రీకాళహస్తిలో శని త్రయోదశి పూజలు విశేషంగా జరిగాయి. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి సన్నిధిలో ఉపాలయంలో వేంచేసిన శనీశ్వరుని మండపంలో అర్చకులు అభిషేకాలను జరిపారు. గణపతి ఆరాధన సంకల్పం పూర్తి చేసిన అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి అర్చకులు పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకాలను నిర్వహించి హారతులు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శని త్రయోదశి పూజల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. పావన గోదావరి తీరంలోని పరమ పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో అర్చకులు వైదిక క్రతువులను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణులకు అర్చకులు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.
ప్రసిద్ధ నారసింహ క్షేత్రం నంద్యాల జిల్లా అహోబిలంలో శ్రావణ మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చిన్న అహోబిలంలో శ్రీ అమృతవల్లి తాయారును బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలతో నేత్రపర్వంగా అలంకరించి తిరుచి సేవ జరిపారు. అనంతరం ఊయలపై వేంచేపు చేసి సంప్రదాయ కైంకర్యాలతో సేవించి అమ్మవారికి ఊంజల్ సేవ నిర్వహించారు. చిత్తూరులోని కాశీ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో శని త్రయోదశి పూజలను వైభవంగా నిర్వహించారు. శనీశ్వరుని మందిరంలో ముందుగా అర్చకులు సంకల్ప పూజలు జరిపారు. ఆపై భక్తుల సమక్షంలో స్వామివారికి పలు రకాల ద్రవ్యాలు విశేషించి తైలంతో మంగళాభిషేకాలను నిర్వహించారు. భక్తులు శ్రద్ధ భక్తులతో శనీశ్వరుని అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ అలగనాథ స్వామివారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తిని విశేషంగా అలంకరించి హారతులు అందజేశారు. ఆపై అమ్మవారికి ఆలయ ప్రదక్షిణగా ప్రాకారోత్సవం జరిపారు. అనంతరం భక్తులు సామూహిక కుంకుమార్చనలతో అమ్మవారిని సేవించి తరించారు. అలాగే ఇటు గూడూరులోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం శ్రావణ శోభతో కలకలలాడుతోంది. సిరులను కురిపించే శ్రీ మహాలక్ష్మీదేవికి తిరుచి సేవ జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించి హారతులు అందజేశారు. నవంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి ఆన్లైన్ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. ఈ నెల 19వ తేదీ నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా భక్తులకు ఆన్లైన్లో ఈ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎప్పుడెప్పుడు క్షణకాల దర్శనం చేసుకుందామా అని భక్తులు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఇందులో భాగంగా ఆగస్టు నెల 19వ తేదీ నుండి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు ఆగస్టు 21వ తేదీ నుండి ఆగస్టు 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించి ఆర్జిత సేవ టికెట్లను పొందవచ్చు. ఎలక్ట్రానిక్ డిప్ విధానం ద్వారా ఆర్జిత సేవలు పొందిన భక్తులు ఆగస్టు 21వ తేదీ నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించాలి. ఆగస్టు 22వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ల కోటాను విడుదల చేస్తారు. అలాగే ఆగస్టు 22వ తేదీ ఉదయం 10 గంటలకు నవంబర్ 9వ తేదీ తిరుమల శ్రీవారికి జరిగే పుష్పయాగ మహోత్సవం టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. అలాగే ఆగస్టు 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శనాల స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. ఆగస్టు 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్ల కోట అందుబాటులో ఉంటుంది. ఆగస్టు 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం, వసతికి సంబంధించిన కోట అందుబాటులో ఉంటాయి. ఇక ఆగస్టు 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఉచిత దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. ఆగస్టు 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోట విడుదల చేస్తారు. అదేవిధంగా ఆగస్టు 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు
తిరుమల తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. నవంబర్ నెలకు సంబంధించి ఆగస్టు 19 నుండి 24వ తేదీ వరకు విడుదల చేయనున్న ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవలకు సంబంధించిన కోటాను భక్తులు పొంది శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లాలో తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తొలి రోజైన శనివారం ఉదయం శ్రీ సీతారామ లక్ష్మణులకు స్నాపన తిరుమంజనం, తిరుచి ఉత్సవం, తెప్పోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించారు. శ్రీ వేణుగోపాల స్వామివారు భక్తవరదుడిగా అనుగ్రహిస్తున్న అద్భుత వైష్ణవ పుణ్యక్షేత్రం చిత్తూరు జిల్లాలోని కార్వేటి నగరం. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విలసిల్లుతున్న కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజైన శనివారం శ్రీ సీతారామలక్ష్మణులకు స్నపన తిరుమంజనం జరిగింది. సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా స్నానపీఠంపై వేంచేపు చేసి విశ్వక్సేన ఆరాధనతో వైదిక క్రతువులను జరిపారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఇక వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా తిరుచిపై ఆశీనులను చేసి ఆలయ మాడవీధుల్లో తిరుచి సేవను ఘనంగా జరిపారు. అనంతరం శనివారం సాయంత్రం వేళ శ్రీ సీతారామ లక్ష్మణులను ప్రత్యేక అలంకరణలతో తిరుచిపై వేంచేపు చేసి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాల నడుమ సీతారామ లక్ష్మణులను ఊరేగింపు ఆలయ పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. పుష్కరిణి జలాల్లో సిద్ధంగా ఉంచిన తెప్పలపై సీతారామ లక్ష్మణులను కొలువు తీర్చి వేదపారాయణం, భక్తి సంకీర్తనల నడుమ ఆహ్లాదకరంగా తెప్పోత్సవాన్ని నిర్వహించారు. శ్రీకాకుళంలోని శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి మంగళకరంగా మంగళాభిషేకాలను వేడుకగా జరిపారు. ఆపై అమ్మవారిని సర్వాభరణ భూషితంగా ప్రత్యేకించి సౌభాగ్యప్రదాయినిగా అలంకరించి కొలువదీర్చారు. దాదాపు 108 రకాల మధుర పిండి వంటలను అమ్మకు భక్తిగా నివేదించి ప్రత్యేక పూజలతో ఆరాధించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్తక్షేత్రంలో శని త్రయోదశి పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా నవగ్రహ మండపంలోని శనీశ్వరుడికి అర్చకులు మహాసంకల్పంతో లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ విశేషంగా తైలాభిషేకాలను నిర్వహించారు. భక్తులు శనీశ్వరుని ఆరాధనలో పాలుపంచుకుని పునీతులయ్యారు.
జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ క్షేత్రంలో శ్రావణమాసం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ జోగులాంబ తల్లి ఆలయంలో వేంచేసిన శ్రీ బాలబ్రహ్మేశ్వరుడికి మంగళాభిషేకాలను మంగళకరంగా జరిపారు. సంకల్ప పూజలతో స్వామివారికి పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో భక్తుల సంభరితంగా అభిషేకాలను జరిపారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి విశేష ఆరాధనలతో సేవించారు. కడప ఆకుల వీధిలోని శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో శ్రావణమాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ వీరాంజనేయుడికి అభిషేకం వేడుకగా జరిగింది. ముందుగా స్వామివారి సన్నిధిలో సంకల్పం పూర్తి చేసిన అర్చకులు ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి తొలుత పంచామృతాలు, అనంతరం పండ్ల రసాలు, ఆపై పలు రకాల సుగంధ ద్రవ్యాలతో నేత్రపర్వంగా అభిషేకాలను నిర్వహించారు. అభిషేకానంతరం స్వామివారిని రజత కవచం, మణిమయ వజ్ర భరణాలు, పరిమళ భరిత పుష్పమాలలతో దివ్యంగా కొలువదీర్చి సింధూర అర్చన, ఆకుపూజ నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగొలను గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణులకు ప్రత్యేకంగా అర్చనలను నిర్వహించారు. ఆపై యాగశాలలో పవిత్ర హోమాలను నిర్వహించి సీతారాములకు ఆస్థానం సమర్పించారు. నంద్యాల జిల్లా నందవరంలోని శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయంలో శ్రావణమాస పూజల్లో భాగంగా అమ్మవారికి మహార్చనలను వైభవపేతంగా జరిపారు. అమ్మవారి సన్నిధిలో ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా స్నానపీఠంపై ఆసీనులు చేసిన అనంతరం సంకల్పపూర్వకంగా అమ్మవారికి సుగంధాభిషేకాలను జరిపారు. భక్తులు సామూహిక కుంకుమార్చనలతో అమ్మవారిని సేవించి తరించారు. అలాగే ఇటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రావణ పూర్ణిమను పురస్కరించుకుని పలు ఆలయాలలో ధార్మిక, వైదిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నంద్యాల జిల్లాలోని మిడుతూరు మండలంలోని శ్రీరామాలయంలో భక్తులు సీతారాములను సామూహిక అర్చనలతో ఆరాధించారు. కడపలోని తిలక్ నగర్లో వేంచేసిన శ్రీ శనీశ్వర మందిరంలో శని త్రయోదశి సందర్భంగా సంప్రదాయబద్ధంగా అభిషేకాలను నిర్వహించారు. ముందుగా స్వామివారికి సంకల్ప పూజలతో పలు రకాల కైంకర్యాలను జరిపారు. ఆపై పంచామృతాలు, పసుపు, కుంకుమాది పరిమళాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి ప్రత్యేకంగా తైలాభిషేకాలతో స్వామివారిని సేవించారు. భక్తులు శనీశ్వరుని తైలాభిషేకంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ద్వారతోరణ పూజ, ధ్వజ కుంభారాధన, చతుస్థాన ఆర్చన, పవిత్ర ప్రతిష్ఠ, హోమం, లఘు పూర్ణాహుతి తదితర కార్యక్రమాలను మంగళకరంగా నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం 77,807 మంది భక్తులు దర్శించుకున్నారు. 38,340 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,02,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.